ఫైనల్లీ మన విశ్వక్సేన్ అఘోరాగా చేస్తున్న గామి మూవీ ఈ రోజు థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూశాక జస్ట్ ఓకేష్ అనిపించింది. ట్రైలర్ కట్ చూశాక మూవీలో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉంది అనుకొని వెళ్ళాను, బట్ డిసప్పాయింట్ చేశారు. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన హీరో శంకర్ హరిద్వార్ లో ఉండే ఒక అఘోరా. ఇతనికి విచిత్రమైన ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ బాడీ బ్లూ కలర్ లోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతని వల్ల తమకు కూడా ఏదో ప్రాబ్లం అవుతుందని మిగతా అఘోరాలందరూ కలిసి శంకర్ ని ఆశ్రమం నుండి వెళ్ళగొడతారు. దాంతో తన ప్రాబ్లం ను సాల్వ్ చేసుకోవడానికి కాశీకి వెళ్తాడు. అక్కడ ఒక స్వామీజీ ద్వారా హిమాలయ పర్వతాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి లభించే మాలిపత్రాలు తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తెలుసుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో ప్రమాదాలు దాటుకుని వెళ్ళాలి. దాంతో శంకర్ డాక్టర్ జాహ్నవి, అదే మన చాందిని చౌదరితో కలిసి జర్నీని స్టార్ట్ చేస్తాడు. చివరికి శంకర్ కి మాలిపత్రాలు దొరికాయా లేదా? మరోవైపు దేవదాసి దుర్గా, తన కూతురు ఉమా అండ్ సిటీ 333ల జ్ఞాపకాలు శంకర్ కి ఎందుకు వస్తున్నాయి? ఇంతకు శంకర్ ఎవరు, వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ చూస్తే ముందుగా మన హీరో విశ్వక్సేన్ గారు అనే చెప్పాలి. అఘోరా క్యారెక్టర్ లో తను జీవించేశాడు. మూవీ మొత్తం ఒకే కాస్ట్యూమ్ తో అండ్ తక్కువగా మాట్లాడడం, ఇలా కొత్త విశ్వక్సేన్ ని చూపించారు. తనతో పాటు సిటీ 333 గా మొహమ్మద్ సమాద్ అండ్ హారికాని చైల్డ్ ఆర్టిస్ట్ అద్దరగొట్టేశారు. వీళ్ళ యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. నెక్స్ట్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. ఈ మూవీలో విజువల్స్ అయితే వేరే రేంజ్ లో ఉంటాయి. అంత చిన్న బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఇచ్చారంటే వాళ్ళ డెడికేషన్ కి అండ్ హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. మెయిన్ గా హిమాలయ పర్వతాలు ఉంటాయి భయ్యా, చాలా బాగా చూపించారు. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ అయితే స్టోరీతో పాటు వెళ్తూ ఉంటాయి అండ్ బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చారు. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు చాలా డిఫరెంట్ గా బీజిఎం ఇచ్చారు. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన డైరెక్టర్ తీసుకున్న స్టోరీ ప్లాట్ చాలా బాగుంటుంది, బట్ దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించకపోవడం అండ్ స్క్రీన్ ప్లే ని కూడా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్ నైతే చాలా స్లోగా తీసుకెళ్లారు. 3 స్టోరీస్ ని ఒకేసారి స్టార్ట్ చేసి అండ్ క్లైమాక్స్ లో వాటన్నిటిని కలపడం అనేది నాకు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ గుర్తొచ్చింది. ట్రైలర్ కట్ ఎవరు చేశారో తెలీదు కానీ చాలా బాగా చేశారు, బట్ మూవీలో అంత లేదు. ట్రైలర్ చూసి మోసపోకండి. అండ్ మూవీ ఎండింగ్ లో వచ్చే లయన్ తో ఫైట్ అయితే మూవీలో అంతలా అనిపించలేదు, జస్ట్ కొన్ని షార్ట్స్ లో పెట్టారు అంతే. అండ్ డైరెక్టర్ గారు నిజంగానే ఈ మూవీని 4 ఇయర్స్ ఎడిట్ చేశారా అండి? నాకైతే అలా అనిపించట్లేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మామ, ఒక కొత్త స్టోరీ అండ్ గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.